వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. తొలకరి జల్లు కురవగానే మొదటగా మొగులపై ఆనందం వెలిసేది రైతులకే. ఎందుకంటే ఆ తొలకరి జల్లుతోటే వారు వ్యవసాయ పనులు అయితే ప్రారంభిస్తారు. పూర్వకాలం నుంచి కూడా అంటే వ్యవసాయం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ రైతులు వ్యవసాయ పద్ధతులు అయితే కొన్ని పాటిస్తున్నారు. కానీ ఈ యాంత్రిక ప్రపంచంలో ట్రాక్టర్లు అదేవిధంగా మరొక యంత్ర సామగ్రి వచ్చిన తర్వాత కూడా కొన్ని సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అయితే అంతరించిపోతున్నాయి. అందులోనే ఈ ఎద్దులతోటి వ్యవసాయం చేయటం ఒకటి. కానీ ఇప్పటికీ కూడా ఆ ఎద్దులతోటి వ్యవసాయం చేస్తూ తన సంప్రదాయమైన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ రైతులు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలుకి ట్రాక్టర్ ద్వారా అదేవిధంగా ఎద్దులకు ద్వారా చేస్తున్న వ్యవసాయానికి మధ్య తేడా ఏంది, అసలుకి ఎందుకని ఈ సాంప్రదాయంగా గత కొంతకాలం నుంచి వీళ్ళు కొనసాగిస్తున్నారో రైతు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మాటూరుకు చెందిన ఒక రైతు. సార్ చెప్పండి, వ్యవసాయంలో అనేకమైన మార్పులు, యంత్రాలు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, ఇంకా బుల్డోజర్లు వచ్చినాయి, డోజర్లు వచ్చినాయి. కానీ ఇంకా సాంప్రదాయ పద్ధతిలో ఎద్దుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. అసలుకి ట్రాక్టర్లకి ద్వారా చేసే వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి తేడా ఏంటి? వ్యవసాయంకి ఎద్దుల వ్యవసాయం బాగుంటుందండి. ఎద్దుల వ్యవసాయం అంటే అది భ్రమ. దానివల్ల బాగా చేలు మెత్తగా ఉంటాయి, చిరిపెట్ట లేకుండా బాగా చక్కగా దున్నుకోవడానికి భ్రమల్లో దున్నుతున్నాం వ్యవసాయం. అది ఎంతకాలం చేస్తున్నారు ఇలాంటి వ్యవసాయం? ఇప్పుడు నాకు 60 వచ్చినాయండి. 60 వచ్చినాయి. నేను ఇప్పుడు 40 సంవత్సరాలు చేస్తున్నా వ్యవసాయం. నా ట్రాక్టర్లతో పని లేదు. గాళ్ళ గుర్రు వేసుకుంటా, 2 సార్లు దున్ని అసలుకుంటా దూలుకుంటా, ఇక ఎద్దులు ఏదైనా ఇత్తనం పెట్టుకుంటా. వ్యవసాయం ట్రాక్టర్ తోడుకైనా బాగానే ఉంటుంది మాకు. అంటే ఏ పరిస్థితిలో కూడా మీ పొలంలో ట్రాక్టర్ దించరు? పెద్దలు దించం మేము. ఏదైనా ఒక 2-3 సంవత్సరాలు ఒకసారి నాగలేదని దున్నిస్తాం. తక్కిందంతా వ్యవసాయం ఎద్దులతోనే చేసుకుంటాను. నేను ఒక 6 ఎకరాలు మాకు సొంతం, మళ్ళీ 4-5 ఎకరాలు కౌలుకు తీసుకుంటా, ఎద్దులతోనే చేసుకుంటా. మళ్ళీ ఎవరైనా పిలిస్తే బాడెక్కి పోతుంటా. 800 ఇస్తారు ఎకరానికి. రోజుకు 5-6 ఎకరాలు దున్ని వస్తుంది. అంటే ట్రాక్టర్లతో చేసే వ్యవసాయంలో ఎద్దుల ద్వారా చేసే వ్యవసాయంలో దిగుబడి తేడా ఉంటుందా? దిగుబడి ఏమి తేడా ఉండదు. ఎద్దుల వ్యవసాయం బాగుంటుంది. ఎలాగ? రిస్క్ తీసుకోకుండా ఉండాలా, జాగ్రత్త చేసుకుంటే ఎద్దుల వ్యవసాయం బాగుంటుంది. మరి కొద్దిగా నిమ్మున్నా గడ్డి శుభ్రంగా పోయిద్ది. అవి ట్రాక్టర్లు ఏంటంటే తొక్కిందనుకో బండ అయిపోద్ది. ఎద్దులే ఉంది, దాని కాళ్ళు కదా చక్కగా వెళ్ళిపోతాయి సాళ్ళను పట్టుకొని. ఎద్దుల వ్యవసాయం బాగుంటుంది. అంటే పాత రోజుల్లో ట్రాక్టర్ లేదు కాబట్టి ఎద్దులతో చేశారు. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది కాబట్టి మేము ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తాము, ఎద్దులు ఇప్పుడు ఏడబెడతారు, దాంతో చాకరీ ఎక్కువ అని చెప్పేసి చాలామంది వాటిని వదిలేసిన పరిస్థితి అవుతుంది. మీరు అలా వదలలేదు, కారణం ఏంది? కారణం ఏంటంటే మా ఎద్దుల మీదే సుఖం ఉంది. ఎద్దులతోటి బాగా దున్నుకుందామని భ్రమ. దానివల్ల దిగుబడి ట్రాక్టర్ల మీద ఇదే బాగుంటుంది. కొంతమంది వ్యవసాయ నిపుణులు ఏమంటారంటే ఈ పశువుల ద్వారా అంటే ఎద్దుల ద్వారా లేకపోతే దున్నపోతులు వీటి చేత వ్యవసాయం చేస్తే నేల కూడా బాగుంటుంది గుల్లవటంలో. కానీ ఎందుకంటే ట్రాక్టర్ నేలను అణిచివేస్తూ ఉంటుంది, బరువుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా భూమి త్వరగా పాడవుతుంది. అందువల్ల వ్యవసాయ దిగుబడి కూడా తేడా వస్తుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అది వాస్తవమే అంటారా? వాస్తవేనండి. అది చేలు మెత్తంగా ఉండాలంటే ఎద్దులతో చేసుకోవాలా. ట్రాక్టర్ది ఏంటంటే చిరిపెడ్లేసిద్ది, చేలు బండ అవుతాయి. ఎద్దుల వ్యవసాయం నీట్గా ఉంటుంది. అంటే చేసి ఓపిక ఉండాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ట్రాక్టర్లకి మిషన్లకి వీటికి సబ్సిడీలు ఇస్తుంది, కానీ వీటిని కొనుక్కోదానికి సబ్సిడీలు రైతులకు అయితే ప్రోత్సాహకరంగా లేదు కదా. ఇప్పుడు మరి ఎలా చేస్తారు? ఈ రైతు మామూలుగా గవర్నమెంట్ ఇస్తే ఎద్దులు లోన్ మీద తీసుకుంటాం, ఏం బాధ లేదు. ఏంటంటే ఇక డబ్బులు పెట్టి కొనుక్కోవటం, మేము వ్యవసాయం చేసుకోవటం, వాటిని మేపుకోవటం. అంటే అసలు ఇస్తుందా గవర్నమెంట్? ఏమండి మాకేం తెలుసు. ఇస్తే మంచిది. సబ్సిడీ ఇస్తే తీసుకుంటాం, మంచి బాగా మేపుకొని దున్నుకుంటాం. ఏ కిస్తీలు కాదు, కిస్తీ జొన్న పెట్టుకున్నాం. ఎద్దులంటే భ్రమ. అదిగో ఆ జొన్న ఎద్దులంటే భ్రమ. అది దానివల్ల బాగా మేపుకుంటున్నాం. అంటే మీ తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా చూస్తుంటారు కదా, అది మీకు చిన్నప్పటి నుంచే చూసి అలవాటైందా లేకపోతే పనిచేస్తున్న వల్ల అలవాటైందా? ఏంది వ్యవసాయం ఎద్దుల ద్వారా? ఎద్దులు ఫస్ట్ నుంచి ఉండదండి మాకు. చిన్నప్పటి నుంచి నాకు 60 ఉన్నాయి. మా నాన్నవాళ్ళు దున్నేవాళ్ళు. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా మేము పట్టుకున్నాం ఎద్దులు. ఇంకా మేము దున్నుతూ ఉంటాం. సుమారు ట్రాక్టర్ కాస్ట్ అంటే 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల దాకా కూడా ఉంది. ఈ జత ఎడ్లు రేట్ ఎంత ఉంటుంది సుమారు? ఇప్పుడు మొన్న అడిగారండి, 1,30,000కి అడిగారు. నేను ఈయనన్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను. నేను ఒక మా పొలం బాగు 2 లక్షలు దూలుకుంటా. వీటికి వ్యయం అంటే నెలకి ఖర్చు ఎంత అవుతుంది సుమారు? ఇప్పుడు ట్రాక్టర్ కనుక డీజిల్ పోస్తే ఒక ఎకరానికి ఎంత అవుతుందని చెప్పేసి ఒక రేట్ ఉంటుంది. కానీ
వీటిని పోషించాలంటే మీకు పని ఉన్నా పని లేకపోయినా వీటి జీవితకాలం పోషించాలి. వీటికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది పోషణకి? నెలకు అయిద్దండి దాదాపు ఒక 20,000 అయింది. 20,000 అయింది అంటే మామూలుగా వ్యవసాయం చేసుకునే ఎద్దులకి. అదే పందెపు ఎద్దులకి అయితే ఇంక పిచ్చి అయింది. మామూలు వ్యవసాయం చేసుకునే ఎద్దులు కదా అవి. దానివల్ల ఒక 20,000 మేత వేసుకోవటం, మేపుకోవటం, యాడ్ చేసుకోవటం. ఇది సాంప్రదాయ వ్యవసాయానికి ఇప్పుడు ప్రస్తుతం యంత్రాల ద్వారా చేస్తున్న వ్యవసాయానికి చాలా అయితే వ్యత్యాసం ఉంది. మేము తాతల తండ్రుల దగ్గర నుంచి చేస్తున్నటువంటి వ్యవసాయం చూడబట్టే మేము సాంప్రదాయబద్ధంగా కుటుంబ నేపథ్యంలో కూడా ఈ వ్యవసాయాన్ని అయితే ప్రోత్సహిస్తున్నాము. ఎద్దుల్ని మేపడం అదేవిధంగా వాటి పోషణ భారమైనప్పుడు కూడా మేము కేవలం వాటి మీద ఉన్న భ్రమతోటి వ్యవసాయం వాటితో చేస్తే వచ్చే ఆ ఆనందము అదేవిధంగా వాటి వల్ల పొలము మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మేమైతే ఈ సాంప్రదాయ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు తెలియజేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, మాటూరు, బాపట్ల జిల్లా.